మనీ ట్రాన్స్ఫర్ చేయడము త్రూ బ్యాంక్ పోయింది. మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు. తర్వాత ఇది కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్పిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ, తర్వాత అంతకు మునుపు ఒక స్పాన్సరర్ ఉండే, తర్వాత గవర్నమెంట్, ఈ ముగ్గురి మధ్యన ఎంటర్ అయిన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ని అమలు జరిగినది, పార్ట్లీ అమలు జరిగినది, ఒక రేస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పాన్సరర్ ఈ రేస్లో నుంచి ఆయన తప్పుకున్నప్పుడు రేస్ కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సరర్ కావాలా. ఆ సమయం తక్కువ ఉన్నది కాబట్టి అధికారులు హెచ్ఎండిఏని స్పాన్సరర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు. దాని మీద మంత్రి గారు ఆమోదించినారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి. కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి, ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్క కాగితం కూడా లేదు. రెండోది, మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏ ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో, తనకు తెలిసిన విషయాలు వారు అడిగితే వీరు చెప్తారు, అంతే. ఇది విచారణకి సంబంధించిన స్కోపు, యాంబిట్. హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది. దాన్ని ఇది సమయం కాదు, విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము, హైకోర్టు 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తే 7వ తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ లోపల 9వ తారీఖు నాడు విచారణకు పిలిచినారు. 9వ తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ 7వ తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు 9వ తారీఖు నాడే విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు.